కార్తీక పురాణంలో ఈరోజు 25వ రోజు. కార్తీక మాసంలో వినడానికి అత్యంత పవిత్రమైన కథలలో ఒకటి ఇది మనిషి జీవితం పాపంతో నిండిపోయినా ఒక్కసారైనా భగవంతుని నామస్మరణ చేస్తే ఎలా రక్షితుడు అవుతాడో చెప్పే గొప్ప గాథ. కథ ఏమిటో చూద్దాం. పూర్వంలో అజామిలుడు అనే బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. అతడు చిన్ననాట దేవదేవతలను పూజించేవాడు. శాస్త్రాధ్యయనం చేసే మంచి సద్గుణవంతుడు. అయితే ఒకరోజు అతడు అడవిలో కట్టెలు తెచ్చుకుంటూ ఉండగా ఒక వేశ్యను చూశాడు. ఆమెతో ఆకర్షితుడై తన శీలాన్ని కోల్పోయి తప్పుడు మార్గంలో నడిచాడు. క్రమంగా అతడి జీవితం పాపకార్యాలతో నిండిపోయింది. దొంగతనం, అబద్ధాలు, మద్యపానం వంటి పాపాలు చేసి తన బ్రాహ్మణ ధర్మాన్ని మర్చిపోయాడు. అతనికి 10 మంది పిల్లలు. చిన్న కుమారుడి పేరు నారాయణుడు. ఆ బిడ్డపై అతనికి ఎంతో ప్రేమ. రోజు నారాయణ నారాయణ అని అతన్ని పిలుస్తూ ఉండేవాడు. భగవంతుని నామాన్ని తెలియకుండానే ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఒకరోజు అజామిలుడు ప్రాణాలు పోవడానికి సమయం రాగానే యమదూతలు వచ్చారు. అతన్ని పట్టుకుని యమలోకానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పుడే మరణ భయంతో బాలుడైన నారాయణుడిని పిలుస్తూ నారాయణ అని అజామిలుడు జోరుగా అరిచాడు. అతడు పిలిచింది తన కుమారుడిని. కానీ నారాయణ అనే పరబ్రహ్మనామం వినగానే వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. వారు, ఈయన ఎన్నో పాపాలు చేసిన చివరి శ్వాసలోనే అయినా భగవంతుని నామాన్ని ఉచ్చరించాడు. నారాయణ నామస్మరణ పాపాలను కాలజేయగలదు. అతన్ని మీరు తీసుకెళ్లలేరు అని చెప్పారు. యమదూతలు వెనుతిరిగిపోయి యమధర్మరాజుతో మాట్లాడేందుకు వెళ్ళారు. ఇంతలో అజామిలుడు కొంత సమయం లోపలే తీసుకున్న తప్పులను గ్రహించాడు. పాపాల పశ్చాత్తాపంతో తపస్సు చేసి కాశీ చేరుకొని చివరికి విష్ణుధామానికి చేరుకున్నాడు. భగవంతుని నామం అమోఘం. ఒక్కసారి అయినా నిష్కపటంగా పిలిస్తే పాపాలను దహనం చేస్తుంది. చెడు మార్గంలో నడిచిన వారికి పరిహారం, పునీతత్వం లభిస్తుంది. కార్తీక మాసంలో నామస్మరణ, దీపారాధన, తులసి సేవ ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి.